అమరావతిలో నిర్మించే పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ దేశానికే మోడల్ అవుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీని గ్లోబల్ మైస్ హబ్గా తీర్చిదిద్దడం సహా పోర్ట్ ఆధారిత వాణిజ్యానికి డిజిటల్ కారిడార్ ఏర్పాటు చేయాలని సింగపూర్ మంత్రులు కంపెనీల సీఈఓలకు ప్రతిపాదించారు. రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సింగపూర్ తెలుగు ప్రజలకు లోకేష్ ఏపీ పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ ఆ దేశ వాణిజ్య మంత్రి గాన్ సియో హువాంగ్ నేతృత్వంలోని జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీతో సమావేశం నిర్వహించారు. అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు మద్దతు తీసుకోవాలని కమిటీని కోరారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓడరేవుల ఆధారిత పారిశ్రామికీకరణపై దృష్టి సారించినట్లు లోకేష్ వెల్లడించారు. విశాఖ లేదా కృష్ణపట్నం పోర్టుల మధ్య సింగపూర్తో బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ వాణిజ్య కారిడార్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కోరారు. కాగితరహిత వాణిజ్యానికి, సరుకు రవాణాలో పారదర్శకతకు ఇది దోహదపడుతుందన్నారు. ఆగ్నేషియా, తూర్పు ఆసియా దేశాలతో ఏపీ వాణిజ్యాన్ని అనుసంధానించేలా వ్యూహరచన చేయాలన్నారు. కమాడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సీఈఓ గ్లోరియా వుతో లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్చి, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించేందుకు జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్ టేబుల్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. కోవిడ్తో ఆగిపోయిన ఏపీ చైనా మిర్చి వాణిజ్య కారిడార్ను సీఐసీ ప్లాట్ఫామ్ ద్వారా పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై సీఐసీ సీఈఓ గ్లోరియా సానుకూలంగా స్పందించారు. ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, అమ్మకందారులను అనుసంధానించే డిజిటల్ బీ2బీ మార్కెట్ ప్లేస్ గా తమ సంస్థ సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఎగుమతిదారులకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్, డాక్యుమెంట్ భద్రత, సప్లై చైన్ ఫైనాన్స్ ను పరిష్కరిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వ గ్రీన్ హైడ్రోజన్, సుస్థిర వాణిజ్య లక్ష్యాలకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఆర్టీజీఎస్ బలోపేతానికి సింగపూర్ సహకారం అడిగారు. పెట్టుబడులకు ఏపీలో అత్యంత అనుకూల వాతావరణముందని మంత్రి లోకేష్ అన్నారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలకు విశాఖ తీర ప్రాంతం ఆతిథ్యమిస్తున్న విషయం గుర్తు చేశారు. సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మధ్య కుదిరిన ఎంఓయూల పురోగతిపై ఆయా కంపెనీలతో లోకేష్ సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. జాయింట్ కమిటీ ద్వారా పనులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఏర్పడిన పటిష్ట పునాదిపై రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తదుపరి లక్ష్యమన్నారు. ఇంటర్నేషనల్ ఈవెంట్లకు ఏపీని అనుకూలంగా మార్చే ప్లాన్తో సింగపూర్ సన్టెక్ సిటీని లోకేష్ సందర్శించారు. డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరను కలిసి మైస్ విధానంపై చర్చించారు. విశాఖలో ప్రపంచ స్థాయి మైస్ కేంద్రం, అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో హోటల్ గదుల సంఖ్యను 20,000కు పెంచి పర్యాటక రంగాన్ని విస్తరిస్తామన్నారు. సింగపూర్ విద్యా విధానంపై 37 మంది ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులు శిక్షణ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. వారి అనుభవాలను స్కూళ్లలో అమలు చేస్తామన్నారు.